తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో రాష్ట్ర అధ్యక్ష పదవిపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అధ్యక్ష రేసులో పలువురు నేతలు ఉండగా బీజేపీ శ్రేణుల్లో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. పార్టీలో ఉన్న కీలక నేతల్లో రాజకీయంగా అనుభవం ఉండి కేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడిన ఎంపీ ఈటెల రాజేందర్కు రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టాలనే యోచనలో కేంద్రం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తుంది. ప్రధాని మోడీ తన జట్టులోకి రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఛాన్స్ ఇచ్చారు. బీజేపీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అని సూత్రం ఫాలో అవుతూ ఉంటారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రి కావడంతో పార్టీ బాధ్యతలు వేరొకరికి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే రాష్ట్ర అధ్యక్ష పదవిపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ లో మాస్ లీడర్ గా ఎదిగి అనివార్య కారణాలతో బీజేపీలోకి వచ్చి ఇక్కడ సైతం కీలక నేతగా మారిన ఈటెల రాజేందర్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పచెప్పాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్దదైన లోక్సభ నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి బరిలో దిగి 3 లక్షలకు పైగా భారీ మెజారిటీతో గెలిచారు. మాస్ లీడర్ అయిన ఈటెలకు ఈసారి మోడీ కేబినెట్ లో ఛాన్స్ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగకపోవడంతో పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పచెప్పనున్నారని టాక్ నడుస్తుంది. రెండు 2003లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఈటెల రాజేందర్ 2004లో కమలాపూర్ నుంచి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి ఈ స్థానం నుంచే గెలిచి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదారు. ఆ తర్వాత 2014లోనూ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక 2018 ఎన్నికల తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2021లో టీఆర్ఎస్ అధిష్టానానికి తనకు మధ్య వచ్చిన విభేదాలతో పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగి హుజూరాబాద్ నుంచి గెలిచి సంచలన విజయం సాధించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసిన ఈటెల 2 చోట్ల ఓడిపోయారు. మళ్లీ 2024 లోక్సభ ఎన్నికల్లో మాత్రం మల్కాజ్గిరి నుంచి తొలిసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలిచారు ఈటెల రాజేందర్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్న హైకమాండ్ పార్టీ బాధ్యతలను ఈటెలకు అప్పగించనున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈటెల పార్టీలో చేరినప్పటి నుంచి అధిష్టానం సముచిత స్థానం ఇవ్వట్లేదన్న అసంతృప్తి ఆయన అభిమాన వర్గంలో ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడంతో అటు ఈటెలను సంతృప్తిపరచడంతో పాటు రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావచ్చన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. అధ్యక్ష పదవి రేసులో ఎంపీ రఘునందన్ రావు పేరు సైతం వినిపిస్తుంది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతున్న తరుణంలో దూకుడుగా వెళ్లాలంటే రఘునందన్ కు బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఆయన అందరితో మమేకమై వెళ్లలేడని, ఒంటెద్దు పోకడాలతో నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అలానే సీనియర్ నేత ధర్మపురి అరవింద్ సైతం అధ్యక్ష పదవి కోరుకుంటున్నట్టు భావిస్తున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉండటం, వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచిన నేపథ్యంలో తనకు పదవి దక్కుతుందని అరవింద్ అనుకుంటున్నారు. బండి సంజయ్ని తప్పించినప్పటి నుంచి అరవింద్ ఆ పదవి కోసం ప్రయత్నిస్తున్నారని టాక్ ఉంది. కానీ ముక్కోణపు పోటీలో ఈటెలకే రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుతుందని చెబుతున్నారు.
ఇప్పటికే పార్టీ అధిష్టానం దూతగా అస్సాం సీఎం హేమంత్ ఈటలతో చర్చలు జరిపారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ బాగా పుంజుకుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే ఊపును కొనసాగించాలని హేమంత్ సూచించినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని, అందుకు పార్టీ శ్రేణులకు సమాయత్తం చేసే బాధ్యత స్వీకరించాలని ఈటలను కోరినట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అందుకు ఈటల రాజేందర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం అందుతుంది. తెలంగాణలో ఉన్న ముక్కోణపు పోటీలో అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్ దక్కించుకుంటారా? రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవాలనుకుంటున్న కమలంకలను ఈటెల నిజం చేస్తారా అని బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.